మీడియా మిత్రులందరూ మీ అందరికీ తెలుసు. అసలు మా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, ఏపీ మొత్తం కూడా మేము ప్రదర్శిస్తాం అని మనం గట్టిగా చెప్పడం జరిగింది. గట్టిగా ఎప్పుడైతే చెప్పామో సదరు ఆ పెద్ద మనుషులు ఏం చేశారంటే, ఎప్పుడైతే వాళ్ళ మీద వాళ్ళు ఏ విధంగా నైజాంలో కుట్రలు ఏ విధంగా పండుతున్నారో అది కూడా చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా వాళ్ళు అనుకున్న టార్గెట్ ఏంటంటే జూన్ 1 నుంచి మొత్తం బంద్ అని చెబుతారే అన్న ఉద్దేశంతో అన్న టార్గెట్ని ఆ రోజుతోటి నేను శుభం పలికా. మొత్తం అందరూ కూడా ఏపీలో అందరూ, జిల్లా ఒకటే కాదు ఏపీలో మొత్తం అందరూ ఎవడాపుతోటి సినిమాలు లేక అన్న ఉద్దేశంతో మొత్తం అందులోని పవన్ కళ్యాణ్ గారి సినిమా, అది పాన్ ఇండియా సినిమా. మొట్టమొదటిసారిగా మా హీరో అన్ని భాషల్లో తీస్తున్న సినిమా. మేము నాతోటి సైతంగా మొత్తం జన సైనికులు, నెక్స్ట్ మహిళలు అందరూ పవన్ కళ్యాణ్ అవ్వాలి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న సినిమాని. ఆ సినిమా ఆపే దమ్ము ఎవరికైనా ఉంటుందా అని ఆ రోజు మనం ప్రశ్నించడం జరిగింది. దానికి వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదని వాళ్ళు మమ్మల్ని అడ్డుపెట్టి వాళ్ళు ఏదో చేద్దారన్న ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నారు. అది మీకు సవివరంగా నెక్స్ట్ ఏంటంటే ఆయన మీటింగ్లో, ప్రెస్ మీట్లో ఏప్రిల్ 19వ తారీఖున మీ ఎగ్జిబిటర్ల మీటింగ్లో మీరు అందరూ కలిసి పెట్టారు. అందులో నేను ఉన్నానా అన్నాడు. అసలు దిల్ రాజు గారు కరెక్ట్గానే మాట్లాడారు. ఆ రోజు ఆయన సంబంధం లేదు. 100% దిల్ రాజు గారికి మా జిల్లా సంబంధించిన సంబంధం లేదు, అది మాత్రం వాస్తవం. కానీ మీరు ఏప్రిల్ 19 తూర్పుగోదావరి జిల్లా ఇదని హైలైట్ చేస్తున్నారు కదా, ఇదంతా చాలా తప్పుడు వెర్షను, తప్పుడు పద్ధతి. ఇదిగో ఇది చూడండి, ఇది ఎన్నో తారీఖు చెప్తున్నాను, మే 22, 2024 ఏంటి తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది. ఏంటంటే ఈ క్రింద పేర్కొన్న సభ్యులు మీటింగ్లో పాల్గొని ఉన్నారు. శిరీష్ రెడ్డి ఫస్ట్ పేరు. శిరీష్ రెడ్డి ఎవరండి? దిల్ రాజు తమ్ముడు ఏంటి. దీనికి అంతటికీ కూడా ఇంకో విషయం, దీని అంతటికీ కూడా కారణం ఇతనే. శిరీష్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని వెనకేసుకుని రావడానికి మన మీద ఇలాగ బురద జల్లే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే సెక్టార్ మీటింగ్లో 3 సెక్టార్ మీటింగ్లో కూడా ఆ శిరీష్ రెడ్డి అన్న అతను తొడకొట్టి ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1 బంద్ అని కార్యక్రమం అని చెప్పింది మొట్టమొదటి వ్యక్తి అతనే. కావాలితే ఆ ఛాంబర్లో ఉన్న మీరు సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలిస్తే మొత్తం బయటపడుతుంది. అది కప్పిపుచ్చుకోవడానికి ఏంటి రెండో వ్యక్తి సునీల్ నారంగ్ గారు, ఏషియన్ ఫిలిమ్స్ ఏంటి, ఇది తెలంగాణ సంబంధించి. మిగతా వాళ్ళు శ్రీధర్ గారు మెయిన్ వేలే. అంటే సునీల్ అంటే ఏషియన్ సునీల్ అంటే సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. వాళ్ళు ముగ్గురు సంబంధించింది చేశారు. వాళ్ళు ముగ్గురు ఎప్పుడు ఏ విధంగా ఏ సినిమా ఏ పర్సెంటేజ్ ఆడాలి, ఏ విధంగా చెయ్యాలి, మొత్తం అంతా కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ పెద్ద మరియు చిన్న సినిమాలు కంటే 2% నెగోసియేషన్ ఉంటుంది, అంగీకరించబడింది అని ఆ రోజు మే 21, 2024లోనే తీర్మానం చేశారు. కానీ అది ఎందువల్ల దిల్ రాజు గారు వాళ్ళ తమ్ముడు ఏషియన్ సునీల్ సురేష్ బాబు ఎందువల్ల చేయలేదు, దానికి కారణం ఏంటి అంటే నేను చెబుతా. ఎందువల్ల అంటే ఇదే దిల్ రాజ్ చూశారు కదా ప్రెస్ మీట్లో నక్క వినయాలు, ఏదో ఆస్కార్కి మించిపోయి ఆ నటన, అతను కూడా మనకు అర్థమవుతుంది. ఆ రోజు అందరం చూసాం. ఇదే దిల్ రాజు ముఖ్య కారణం. అప్పుడు అది కంటిన్యూ చేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే దిల్ రాజు గారు 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి గేమ్ చేంజర్ ముందు జూలై ఆగస్ట్ అనుకున్నారు, తర్వాత డిసెంబర్ అనుకున్నారు.
తర్వాత మీకు వెంకటేష్ సినిమా అంటే సురేష్ బాబు గారి సినిమా అంటే ఇద్దరు కలిసి, అది ప్రొడ్యూసరు దిల్ రాజ్, అది సంక్రాంతికి రిలీజు. ఈ సినిమాలు ఉన్నాయని యాక్చువల్గా అయితే చెప్పేదానండి, ఈ సినిమాలు ఉన్నాయని ఇది అసలు ఈ తీర్మానం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మా ఆంధ్ర ఎగ్జిబిటర్లు కానీ వాళ్ళకి కానీ అసలు ఈ ఛాంబర్కే వెళ్ళలేదండి. వాళ్ళ నిర్ణయం తీసేసుకుని మా తెలుగు ఫిలిం ఛాంబర్ మాకు కూడా తెలియదు. వీళ్ళు ఈ నిర్ణయం తీసుకుని తెలంగాణలో పెడితే, ఎందుకంటే వాళ్ళ సినిమాలు 2 సినిమాలు ఉన్నాయి, ఎంత దుర్మార్గపు ఆలోచన, ఆయన సినిమాలు ఉన్నాయని ఇది ఏమి లేకుండా ఈ తీర్మానాన్ని కొంగలో తొక్కేశారు. ఏంటి వాళ్ళ డామినేషన్ వాళ్ళది. అందులోని సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేసుకున్నాడు ఆయన సినిమాల వరకు ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని